హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు పావని వికాస్. యెస్! హడావిడిగా అయితే వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ పండుగొచ్చేసింది. సో, రాఖీ అయితే ఈ ఇయర్ ఇలా స్టార్ట్ చేశాము. యాక్చువల్‌గా వదిన కోసం వెయిట్ చేస్తున్నాము. వదిన వచ్చేసరికి 3, 4 అయ్యింది. సో, అంతలోకి వీళ్ళకి బన్నుకి, జున్నుకి కట్టిచ్చేద్దాము అని చెప్పేసి సో, ఇలా సెటప్ చేసి వాళ్ళతో రాఖీ అయితే కట్టిచ్చేస్తున్నాము. ఒకరు రాఖీ కట్టుకోను అంటాడు, ఒకరు రాఖీ కట్టనంటారు, స్వీట్ తినిపి అని అంటారు. అమ్మ బాబోయ్! వీళ్ళతో ఒక 1 అవర్ పెద్ద టార్చర్ అయిపోయింది. పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. సో, ఎలాగో వాళ్ళతో అయితే రాఖీ కట్టిచ్చేసాము. యాక్చువల్‌గా జున్నుకి మస్తు ఫీవర్ వచ్చిందండి. అందుకే వాడు అలా కొంచెం ఇరిటేషన్‌గా వాడికి అసలు చేతనవ్వట్లేదు. సో, అందుకే ఫేస్ అంతా డల్‌గా పెట్టి కూర్చున్నాడు. లేకపోతే వాడే ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడనమాట. అందుకే వాడు కట్టుకోను, నేను స్వీట్ తినను అని చెప్పి కొంచెం చిరాకు పడతాడు. సో, హారతి ఇవ్వలేదని చెప్పి నివిన్ పిలిస్తే అది ఆగో వెళ్ళిపోతుందది. సో, ఇంక నేను నివిన్ పట్టుకొని హారతి ఇచ్చాను. సో, తర్వాత చిన్న ఫ్యామిలీ ఫోటో. తర్వాత వదినొచ్చేసింది. ఇంకా వదినొచ్చేసి ఇంకా వాళ్ళకైతే రాఖీ కట్టిస్తుంది. ఇంకా రాఖీస్ వదిన తెచ్చిన రాఖీస్ చాలా బాగున్నాయి. పిల్లలకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ రాఖీస్ తెచ్చింది. మా వారికి ఫోటో రాఖీస్. సో, మాకు బ్యాంగిల్స్ ఇంకా అలా హడావిడిగా మాకందరికీ రాఖీ కట్టింది. తర్వాత ఇంకా బిట్టు వచ్చి బిట్టు కూడా రాఖీ కట్టింది. స్వీట్ అయితే బాగుంది బిట్టు తెచ్చిన స్వీట్. అంటే యాక్చువల్‌గా నాకిష్టం అది. నేను ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు లేట్ ఎళ్ళలేదండి. ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం చాలా లేట్‌గా ఎళ్ళాను నేను. సో, వదిన వచ్చేసరికే 4 అయింది. కట్టేసరికి 4:30. నేను మా కొత్తూరు ఎళ్ళేసరికి 6. మా తమ్ముళ్ళైతే పీకల వరకి కోపంగా ఉన్నారండి నా మీద. ఫస్ట్ టైం నేను 6కి రాఖీ కట్టడము. సో, రాఖీలన్నీ ఫినిష్ చేసుకునేసరికి 12 అయిందండి నేను. ఏ ఇయర్ నాకు ఇంత లేట్ అవ్వలేదు. చాలా లేట్ అయిపోయింది. ఇంకా తమ్ముళ్ళందరూ ఫుల్ టు కోపంగా ఉన్నారనమాట. సో, నేనెళ్ళి వాళ్ళందరిని మేనేజ్ చేసి రాఖీ కట్టి ఒకరొకరి దగ్గరికెళ్ళి అసలు మాట్లాడడానికి కూడా టైం లేదండి. అలా స్పీడ్‌గా రాఖీ కట్టి ఒకరింటికి ఒకరికి వెళ్తూనే ఉన్నా. సో, ఫస్ట్ మా పెద్ద తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ రాఖీ ఫినిష్ చేసుకొని పక్కనే కృష్ణ బాబాయ్ ఉంటాడు. కృష్ణ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర రాఖీ కట్టి మళ్ళీ తర్వాత మా గణేష్ బాబాయ్ వాళ్ళ ఇంటికొచ్చి అక్కడ తమ్ముళ్ళకి రాఖీ కట్టాననమాట. మా నివేత పిన్ని మిస్. మా కోసం వెయిట్ చేసి నివేత పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికే ఎళ్ళలేదనమాట. సో, ఇంకా మాకు లేట్ అయిపోయింది చాలా అని చెప్పేసి సో, నివేత పిన్ని అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎళ్ళిపోయింది. ఇంకా తర్వాత కృష్ణ బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళి రాఖీ కట్టి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాము. అస్సలు ఎవ్వరి దగ్గర కూర్చొని ఒక 5 మినిట్స్ కూర్చొని మాట్లాడడానికి టైమే లేదండి. ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత బాల్నగర్ ఎళ్ళాలి. బాల్నగర్‌కి ఎళ్ళేసరికి 2 అవర్స్ టైం పడతదనమాట. అందుకని నేను స్పీడ్‌గా అందరికీ రాఖీ కట్టేసి వచ్చేసాననమాట. ఈసారి ఎవ్వరితో ఏం మాట్లాడలేదు. సో, మేము ఈ బాల్నగర్ వచ్చి రాఖీ కట్టేసరికి 12 అయింది. మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 2:00 అయిందండి. 2:30కి అలా పడుకున్నాము. రాఖీ